హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ హరీష్. ఈరోజు మనతో పాటు ఉన్నారు జై స్వరాజ్ పార్టీ అధ్యక్షులు, అలాగే ప్రముఖ ఆయన రాజకీయ విశ్లేషకులు, జర్నలిజంలో కూడా చాలా అపార అనుభవం ఉన్నటువంటి కాసాని శ్రీనివాస్ గౌడ. ఆయన ఇప్పుడున్నటువంటి పరిస్థితులు అంటే రాజకీయ పరిస్థితులు, ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణలో జరుగుతున్నటువంటి ప్రస్తుత పరిస్థితుల గురించి, బీఆర్ఎస్ పార్టీలో వస్తున్నటువంటి కలహాలు, అలాగే ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్సీపీ అలాగే టీడీపీ జనసేన వీటి మధ్య జరిగేటువంటి దాని గురించి కూడా ఆయన విశ్లేషణ అడిగి తెలుసుకుందాం. నమస్కారం. నమస్తే అండి. ఇకపోతే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి టీడీపీ ఇప్పుడు రేపు మహానాడు జరగబోతుంది. చాలా సంవత్సరాల తర్వాత ఒక ఘనంగా అది కూడా కడపలో పెడుతున్నారు. అంటే వైఎస్ఆర్సీపీకి జగన్మోహన్ రెడ్డి గారికి బలమైన కాన్స్టిట్యున్సీలు అవన్నీ కూడా రాయలసీమ ఏరియా, ఆ ఏరియాలో పెట్టడం, అంతేకాకుండా నారా లోకేష్ గారిని పార్టీ అధ్యక్షుడిగా, జాతీయ అధ్యక్షుడిగా ప్రకటించబోతున్నారు అనే వాదన చాలా బలంగా వినిపిస్తుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నా కూడా నెక్స్ట్ జనరేషన్ని పార్టీ ఈ టైంలోనే ముందుకు తీసుకురావాలనేది చాలామంది టీడీపీ వాళ్ళు అనుకునేటువంటి వాదన. ఏమని అంటారు సార్, ఇది కరెక్ట్ అని అంటారా? ఎస్, ఈ చర్చ అయితే నడుస్తుంది. జాతీయ అధ్యక్షుడా, జాతీయ వర్కింగ్ ప్రెసిడెంటా చర్చ? అవునండి, వర్కింగ్ ప్రెసిడెంట్ అంశం. వాస్తవానికి మనం ఇప్పటి పరిస్థితుల్లో చూసేసరికైతే దీంట్లో 100% వాస్తవానికి దగ్గరగా ఉన్నది. ఎందుకు దగ్గర ఉందంటే, సీఎంగా చంద్రబాబు నాయుడికి బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి. పొద్దున్న లేస్తే వాళ్ళ పర్సనల్ కార్యక్రమాలు చేసుకోవడానికి టైం సరిపోదు సీఎం అనే వ్యక్తికి. ఇక పార్టీ అనే వ్యవస్థ చాలా పెద్దది. పార్టీ గెలుపు కోసం గ్రామంలో ఉన్నటువంటి ఒక చిన్న మారుమూల గ్రామంలో ఉన్న సామాన్య కార్యకర్త దగ్గర నుంచి చంద్రబాబు నాయుడికి కుడి భుజంగా ఉన్న వ్యక్తి వరకు గెలుపులో భాగస్వామ్యం వహించినటువంటి వాళ్ళు. తనకున్నటువంటి పెద్ద బాధ్యతల్లో భాగంగా వీళ్ళని పట్టించుకోవటము, లేకపోతే వీళ్ళు వచ్చినా తెలవకపోవటం, కొంత ఒమిట్ చేయటం, కొంత జరిగే అవకాశం ఉంటుంది, అసంతృప్తి వచ్చే అవకాశం ఉంటుంది. ఈవెన్ లోకేష్ గారు ఇప్పటికీ అంటే ఈవెన్ యువగళం దగ్గర నుంచి మనం చూసుకున్నా కూడా అంతకు ముందు నుంచి కూడా పార్టీ కార్యక్రమాల్లో ప్రధానంగా అంటే ప్రతిదీ చంద్రబాబు గారి దగ్గరికి వెళ్ళకపోయినా లోకేష్ గారి దగ్గరికి మాత్రం డెఫినెట్గా ఆయన చూసుకుంటున్నారు పార్టీ కార్యక్రమాలు, పార్టీ క్యాడర్. అదే ఆథరైజేషన్ చేస్తే బాధ్యుడు పార్టీకి ఒకళ్ళు ఉంటారు, ఆయన లోకేష్ అవుతాడు. కాబట్టికి తన ఈ 4 ఏళ్ళ లేదా గత 5 ఏళ్ల క్రితం పార్టీ కోసం పనిచేసిన వాళ్ళని చూసి వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళకి తగు న్యాయం చేయటం, దానికి ఇంకొక అధ్యక్షుడు ఉంటే ఉపయోగపడుతుంది అనేది ఒక యాంగిల్. ఇది ఇంత విశాల దృక్పథం అనేది ఒక పక్కన పెడితే, చంద్రబాబు నాయుడు గారికి కూడా ఇప్పుడు 70 ఏళ్ళు పైబడింది వయసు. మా అంటే యాక్టివ్గా ఉంటే సరే ఇంకా 10 నుంచి 15 ఏళ్ళు వేసుకున్నా, ఆరోగ్యంగా ఉంటే 20 ఏళ్ళు వేసుకున్నాయి. 20 ఏళ్ళు వేసుకున్నా కానీ తెలుగుదేశం పార్టీ అనేది సరే ఆంధ్రప్రదేశ్కి పరిమితమైన తన ఆత్మ తెలంగాణను కూడా వదులుకోదు. మొన్న ఎలక్షన్స్లో కూడా మనం చూసాం, కాంగ్రెస్కి సపోర్ట్గా కొంత వర్గం వెళ్ళినప్పుడు చూస్తూ తెలంగాణలో విస్తరించాలి, అదే పక్కన ఉన్నటువంటి తమిళనాడులో తెలుగు ప్రాంతాల్లో విస్తరించాలి, ఎందుకంటే అది జాతీయ పార్టీగా అనౌన్స్ చేసుకుంది. పక్కనున్న కర్ణాటకలో తెలుగు ప్రాంతాల్లో కొంత విస్తరించాలి, పక్కనున్న ఒరిస్సాలో తెలుగు ప్రాంతాల్లో కొంత విస్తరించాలనే కోరిక ఏ పార్టీకైనా సహజంగా ఉంటుంది. ఉన్నప్పుడు తన కొడుకు, ఇంకా చెప్పాలంటే రాజకీయాల్లో ఏనాడు కూడా ఎన్ని సిద్ధాంతాలు చెప్పినా తన వారసత్వం లోకేష్ గారు ఉండాలనేది కోరుకుంటారు. మరి వారసత్వానికి లీడర్షిప్ తనుండంగానే నేర్పాలి. తనుండంగానే నేర్పితే లోటుపాట్లు తెలుస్తాయి. కాబట్టి అధ్యక్ష పదవి వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా రెడీ చేయాలి సార్. ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అన్ని మీరు అన్నట్టు ఈ 10 ఏళ్ళ వరకు బలంగా నిలబడిన తర్వాత పార్టీని చూసుకునేది ఎవరు అనేది ఇప్పటి నుంచే రెడీ చేసుకోవటంలో భాగంగా అవుట్ రైట్గా రేపు రాయలసీమలో జరిగే మహానాడుకి తనని అనౌన్స్ చేసే అవకాశాలను చేస్తాడు కూడా. ఎందుకంటే గత అనుభవాలు కూడా చెప్తున్నాయి. ఉదాహరణకి సోనియా గాంధీ తన ఆరోగ్యం దెబ్బతిన్న తర్వాత అధ్యక్ష పదవి నుంచి ఉంటూనే కొడుకుని వర్కింగ్ ప్రెసిడెంట్గా పెట్టుకున్నది రాహుల్ గాంధీ. సో ఫీల్డ్లో రాహుల్ గాంధీ ఉండగలిగిండు. ఎక్కడైతే చాలామంది ముఖ్యమంత్రులు తన వారసత్వాన్ని ముందే ట్రైన్ చేయక వాళ్ళ అడ్రస్ లేకుండా పోయినటువంటి ముఖ్యమంత్రులను చాలామందిని చూసినాం. కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఉదాహరణకి, లేకపోతే
జలగ వెంగళరావు ఇట్లా మనం చెప్పుకుంటూ పోతే చాలా మంది. ఇది గ్రహించే కేసీఆర్ కూడా అవును. తాను ముందే కొడుక్కి వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇచ్చేసిండు. అవును. సరే అది సీఎం పదవి కూడా ఇస్తాడనే చర్చ జరిగింది. అవును. ఇక్కడ కూడా అదే జరుగుతున్నది. ఉదాహరణకి రేపు వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చి అవును. లోకేష్ ని కూడా ఉప ముఖ్యమంత్రి చేసే అవకాశం ఉంది అని. అవును. అవును. సరే ముఖ్యమంత్రి అయితే ఏ ఏ వ్యక్తి కూడా తను ఉండంగా తన కొడుకైనా బిడ్డ అయినా ఎవరికైనా ఇవ్వరు. అవును. ఎందుకంటే ఆ పవరే అంతే. అంతే. అవును. సో ఉప ముఖ్యమంత్రి అంటే దాదాపు ఉప ముఖ్యమంత్రి నుంచి పవర్స్ అన్ని చేతులు పెట్టి వ్యవస్థ కార్యనిర్వాహక వ్యవస్థ ఎలా ఉంటుందనే పవర్ నేర్పడంలో భాగంగా కూడా చంద్రబాబు నాయుడు గారు ఆ పని చేస్తుంటాడు, చెయ్యాలి కూడా. ఎందుకంటే తన వారసత్వం తన పార్టీ నిలబడాలంటే. అంటే లోకేష్ గారికి ఆ సమర్థత ఉంది అని అంటారా? ఎందుకంటే ఆయన ఇవ్వగలం కావచ్చు, ఇవన్నీ చాలా బలంగానే క్యాడర్ని కష్టాల్లో ఉన్నప్పుడు కూడా కాపాడుకుంటూ వచ్చినటువంటి వ్యక్తిగా మనం అనుకోవచ్చు. మీరేమంటారు? ఒకటండి, ఈ రెండు రకాలుగా ఉంటుంది సమర్థత అనేది. సిస్టమ్ మీద కూర్చోబెట్టిన తర్వాత సరే మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటల్లో పరిభాషలో ఒక చెప్పాలంటే, నేను గుంపు మేస్త్రిని, వ్యవస్థ అంతా అదే నడుస్తుంటుంది, నాదేందో నడుస్తూనే ఉంటుంది. కానీ అంటే నీకు ఒక అనుభవం ఉందా అని ఒక యాంకర్ అడిగిన సందర్భంలో చెప్పిన మాట. నేను గుంపు మేస్త్రి అండి, ఇది చేస్తా అది చేస్తానంటే సంతకాలు పెడితే నడుస్తుంది అని. అంటే సిస్టంలో కూర్చున్నప్పుడు ఆటోమేటిక్గా కొంత నడుస్తాయి. గుంపు మేస్త్రి అయినా గుంపు మేస్త్రికి నాలెడ్జ్ ఉంటేనే సక్సెస్ఫుల్గా చేయించుకోగలడు. సో ఇక్కడ ఆ సిస్టంలో కూర్చున్నప్పుడు లోకేష్కి సహజంగా వచ్చే ఆ సమర్థత వస్తుంది. నెక్స్ట్ ఇంకో మాట చెప్పాలంటే, ఒక 5 ఏళ్ల క్రితం లోకేష్కి ఇప్పుడు లోకేష్కి చాలా డ్రాస్టికల్ తేడా ఉంది. రాజకీయ పరిజ్ఞానం కావచ్చు. నిజంగా ఓ మాట చెప్పాలి, ప్రత్యర్థులు ఆయన అన్న మాటను చూసిన పప్పు అన్నది నిజంగా 5 ఏళ్ల క్రితం ఆయన పప్పు అయినా కానీ ఇప్పుడు చాలా పరిజ్ఞానం, చాలా మెచ్యూర్డ్, చాలా అవగాహన, చాలా అధ్యయనం, చాలా ఓపిక కనిపిస్తుంది. సో ఈయన ఇంకో 4 ఏళ్లలో నేర్చుకుంటాడు. పక్కన తండ్రి ఉంటాడు. సమర్థత అంటే నిరంతర ప్రయత్నంతో వచ్చేది. సో అది కొందరికి స్వతహాగా లేనప్పుడు కూడా రాదు. స్వతహాగా లేకుంటే రాదు అనుకున్నప్పుడు 5 ఏళ్ల క్రితం ఉన్న వ్యక్తి లోకేష్ ఇవాళ ఉండాలి కదా. కానీ ఇవాళ చాలా మెచ్యూర్డ్ మాట్లాడుతాడు. చాలా బాగా. ఎన్నడూ కూడా మేము ప్రత్యర్థులను వేటాడతామంటాలి, కానీ పరిధి దాటి ప్రవర్తిస్తే చట్టపరంగా చేస్తామంటాడు. అంటే మెచ్యూర్డ్. మీ సంగతి చూస్తాం, ఇంక వచ్చింది మాదే పవరు. కొందరు ఉన్నాం, చూస్తూనే ఉన్నాం ఎప్పటికీ కనిటోళ్ళని. అలా లేదు కాబట్టి ఆ సమర్థత ఉంటుంది, అది కనిపిస్తుంది కూడా లోకేష్లో. ఓకే. అంటే సమర్థత అంటే ఈసారి టీడీపీని అంత బలంగా, ఎందుకంటే ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి మనం చూసుకుంటుంటే అంత ఒక 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 తెలుగు రాష్ట్రాల్లో బలంగా విస్తరించి దేశ రాజకీయాల్లో చక్రం తిప్పేటువంటి పార్టీని లోకేష్ గారు అంత రాజకీయ చతుర్యతతో నిలబెట్టుకుని నడిపించగలుగుతారంటారా? అంటే సాధనతో ఉంటుందండి. తను శ్రమపడే తీరు, తను రిసీవ్ చేసుకునే తీరు, తన భాష, తన అధ్యయనంతో ఉంటుంది. ఎందుకు ఇది అంటున్నట్టే, మరి ఆనాటి రామారావు గారు చేశారా? ఎన్టీ రామారావు గారు అంటే ఆయన చరిస్మా వేరు. ఆయన చరిస్మాని కొంతమందికి వ్యక్తులకి సహజంగానే ఆ వెలుగు, ఆ తేజస్సు ఉంటుంది. సో ఆయన జస్ట్ బయటికి వెళ్ళింటే తండోపతండాలకి ఈ నేల ఈనిందా అన్నట్టుగా జనము వచ్చి చూసినటువంటి సందర్భం. పార్టీ పెట్టిన అతి కొద్ది కాలంలో సీఎం సీట్లో కూర్చున్నటువంటి వ్యక్తి, దేశంలో చర్చించబడ్డ వ్యక్తి, దేశంలో అనేక రకాల కొత్త చట్టాలు తీసుకొచ్చినటువంటి వ్యక్తి, దేశ రాజకీయాలనే శాసించినటువంటి, ఆయన చెప్తుంటే ఫాలో అయినటువంటి, అది స్వతహాగా వచ్చింది. ఆయన సాధన చేయలేదు. ఆయన ఈ రాజకీయాలకు రావడానికి ముందు కూడా ఇంకా వేరే వాళ్ళ పరిభాషలు చెప్పాలన్నా రంగు పూసుకొని తెర ముందు ఉండేవాళ్ళు తప్ప ఉండే వ్యక్తి. రాజకీయాల గురించి అంత ఎక్కువగా లోతైన అధ్యయనం చేసే అవసరం వల్ల చేసిన స్థితి కూడా లేదు. కానీ ఆ వ్యక్తిలో స్వతహాగా ఉన్నటువంటి తేజస్సు అది. మరి లోకేష్కి ఒక్కసారే రావాలంటే, లోకేష్ ఒక సీఎంకు మనవడు, ఇంకో సీఎంకు కొడుకు, ఇంకో ఒక టీడీపీ పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్గా పదవి వస్తుంది, లేకపోతే మినిస్టర్. ఇక్కడి నుంచి దేశ రాజకీయాల్లో లేదా ఆ రాష్ట్రంలో ఒక గొప్ప వ్యక్తికి కావాలంటే తన నుంచి చేసే చర్యలు, ఇక నుంచి తన కార్యాచరణ, తన ఓపిక, తన సహనం, తన నేర్చుకునే తత్వం, ఇవన్నీ అవి
డిసైడ్ అంటే చేస్తారు. ఆయన ఎందుకంటే రాజకీయాల్లో ముఖ్యంగా ఓపిక ఉండాలి, మాట పొదుపుగా మాట్లాడాలి. అది లేకపోతే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ ఓడిపోయిందన్నా, అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారన్నా ఆ నోటి దూలనే దూల. ఎందుకంటే ఇష్టం వచ్చినట్టు అధికారం ఉంది కదా అని మనం ఇక్కడ మాట్లాడినా అక్కడ మాట్లాడినా అది ఏ స్థాయికి తీసుకెళ్ళిపోయిందో మనం చూసాం. అది నాకు తెలిసి లోకేష్ గారిలో కొంత చాలా ఓపికగా ఉన్నారు. అధికారంకి వచ్చిన తర్వాత చాలా ముఖ్యం అది. మాది తప్పనిసరి అండి. ఇప్పుడు హరీష్ గారు ఒక మాట ఏంటంటే, ఇది ప్రజాస్వామ్యం. అవును. రాచరిక్రమంలో ఏమైతే బలమైన సైన్యము అంటే బలమైన సైన్యము, బలమైన అధిక సైన్యము, అత్యధిక డబ్బు, ఆయుధ గుండు ఉంటే దేశాన్ని మొత్తం ఏలుకొని రావచ్చు. సపోజ్ మూర్ఖత్వం, దానికి తోడు మూర్ఖత్వం, ఔరంగజేబుని తీసుకుంటే కనికరం లేకుండా తీసుకొని విశాల భారతదేశాన్ని వెళ్ళిండి ఆయన. ఔరంగజేబుని ఎందుకు తీసుకొస్తున్నంటే, ఆయన విశాల భారతదేశంలో ఎక్కువ భాగం వెళ్ళిన వాళ్ళ తండ్రుల కంటే, తాతల కంటే, ఆయన తర్వాత వాళ్ళ కంటే ఎక్కువ వెళ్ళింది. ఏంది రాజరికంలో అది సాధ్యమవుతుంది. ప్రజాస్వామ్యంలో నీకు ఎంత పెరుగుతున్నా కొద్దీ అంత ఒదగటం, ఇంకా నీ కార్యకర్తనే, నీ అనుంగ శిష్యుడే, నువ్వు తయారు చేసిన లీడరే వచ్చి నలుగురు ముందు చెంప మీద పళ్ళున కొట్టినా, తమ్మి నీ చెయ్యి నాకు అందిపోయిందా చూసుకోమ్మా అని ఆయింట్మెంట్ వేసి పంపాలి. అంతే, ఎప్పుడు ఎక్కడ చేయాలో చేయాలి. అంతేగాని వచ్చే 10 ఏళ్ళు నాదే, నా అంత గొప్ప సీఎం లేడు, నా అంత గొప్ప లీడర్ లేదు, ఇంతకన్నా ఏం కావాలా, మీ పోతే మీ గతులు ఏమవుతాయో, ఈ పదాలు అధపాతాళానికి నెడతాయి. సో అట్లాగనే ఏ లీడర్ అయినా ఓపికతతోటి అహం ప్రదర్శించకూడదు. వస్తాయి, మనిషి సీఎం సీట్లు ఉన్న మనిషే, అతనికి ఇగో ఉంటుంది, ఈర్ష్య ఉంటుంది, ద్వేషం ఉంటుంది, ప్రేమ ఉంటుంది, కోపం ఉంటుంది, ఆకలి ఉంటుంది, ఆశ ఉంటుంది, ఆతృత ఉంటుంది. అంటే ఇప్పుడు అసలు సిసలైన రాజకీయాలు లోకేష్ గారిలో మనం చూడాలనుకోవాలి. అంతే, ఇవన్నీ ఉన్నా కానీ పదవికి ఆయనగా వస్తే గనక, ఆయన ప్రెసిడెంట్ అయితే గనక రాజకీయంగా పార్టీని ఎలా ఎస్టాబ్లిష్ చేసుకోవాలి, ఎవరితో ఏ పార్టీతో ఎలా ఉండాలో చూడాలి, ఏ టైంలో ఏ నిర్ణయం తీసుకోవాలో కూడా ఆయనతోనే ఉండాలి. చాలా విషయాలు ఉంటాయి. కొన్ని సందర్భాల్లో నిర్ణయం తీసుకునే పరిస్థితి ఉంటుంది, దండం పెట్టుకొని మళ్ళీసారి మాట్లాడదాం లేచిపోవాలి. అంతే, కొన్ని కాలయాపంతో పరిష్కారం అయ్యే ఉంటాయి, కొన్ని తక్షణం తేల్చే ఉంటాయి. ఇవన్నీ ఎందుకంటే చంద్రబాబు గారిలో అలాంటి రాజకీయ చాతుర్యత అనేది మనం చాలా రకాలుగా చూసాం. చాలా ఆయన ఒక్క మాట చెప్తానండి, చంద్రబాబు సరే ఆయన విధానాలు, రాజకీయాలు, ఇష్యూస్ మన చర్చ పక్కన పెడితే, రోజా ఎవరండి? మేము చూసినాం రోజాని యాజ్ ఎ సీనియర్ జర్నలిస్ట్గా తెలంగాణ భవన్లో రిపోర్టింగ్ పోయినప్పుడు ఆమె పరిస్థితి. మరి అంత లీడర్ కావడానికి చంద్రబాబు హస్తం లేదా? చంద్రబాబు తయారు చేసిన క్యాండిడేట్ కదా. అట్లా చెప్పుకుంటూ పోతే మీ వాళ్ళ నేను వంశీ అయితే, కొడాలి నాని అయితే, ఎవరైనా కానీ ఇప్పుడున్న టీడీపీ వాళ్ళు కానీ కేసీఆర్ గారు ఉన్నారు, అంతే కదా. వాళ్ళు సమకాలికులు, వాళ్ళని పక్కన పెడితే వీళ్ళు అనామకులే కదా. ఈ అనామకుల్ని తీసుకొచ్చిన తర్వాత నీకు అనామకులైనంత మాత్రాన నిన్ను తయారు చేసినంత మాత్రాన నీతోటే ఉండాలనే దాన్ని కూడా మనం ఒప్పుకోవద్దు. కానీ వాడే భాష నీకు నాకు నచ్చలేదు, నమస్తే అంటే మళ్ళీ తిట్టుకోవాల్సి వస్తే విధానపరంగా, రాజకీయ పరంగా తిట్టుకోవాలి. కానీ దుర్మార్గమైన భాష వినియోగించిన చంద్రబాబు ఓపిక పట్టినప్పుడు. సో నాకు తెలిసి మీరు అన్నట్టయితే ఆయన దగ్గర, ఎందుకంటే చాలామంది రాజకీయ నాయకులు తయారయ్యారు చంద్రబాబు నాయుడు గారి దగ్గర. రేవంత్ రెడ్డి గారు కావచ్చు, కేసీఆర్ గారు కావచ్చు, ఇంకా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు, సీనియర్ అందరూ కూడా ఆయన కింద అండర్లో పనిచేసి ఉన్నవాళ్ళే. అలాంటిది ఆయన సొంత కొడుకు ఆ విధంగా తయారు అయ్యే అవకాశం ఉంటుంది, నేర్పుకుంటాడు తండ్రి కూడా. నేర్చుకునే తత్వం కూడా లోకేష్ గారికి డెఫినెట్ గా. మేము నిజంగా కూడా కొన్ని సందర్భాలు అంత మెచ్యూర్డ్గా మాట్లాడుతున్నాడు. అవును, పాత లోకేష్కి ఈ లోకేష్కి చాలా తేడా ఉంది. ఎక్కడ ఎలా మాట్లాడాలి, ఏ టైంలో ఎలా ఉండాలి, ఇవి చాలా మెచ్యూరిటీ కనిపిస్తుంది. సో డెఫినెట్గా టీడీపీకి అయితే ఒక ఆపర్చునిటీ, ఒక ఆల్టర్నేట్ తయారు చేసుకోవాలి. వాస్తవానికి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నేపథ్యంలో ఏంటంటే కొత్త లీడర్షిప్ కూడా తయారవుతుంది. నెక్స్ట్ జనరేషన్ నెక్స్ట్ లీడర్షిప్ కూడా. ఇప్పుడు ఒకప్పుడు మనకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని చూసుకుంటే ఎల్లయ్య దిగితే పుల్లయ్య, పుల్లయ్య దిగితే మళ్ళీ ఎల్లయ్యనే, వీళ్ళిద్దరి మధ్య ఉండేది.
ఇప్పుడు పరిస్థితి రాజకీయ అవకాశాలు కూడా ఎక్కువ వస్తుంది. ఎక్కువ అవుతున్నాయి. ప్రజలు కూడా ఆ ఆలోచనలు చేస్తారు కాబట్టి అది రాకుండా ఉండాలి, వాళ్ళే కొనసాగాలనుకున్నప్పుడు ఇప్పటి నుంచే లోకేష్ గారిని ట్రైన్ చేసుకోవటం కూడా సరే, వాళ్ళ పార్టీ దృష్టిలో అది కరెక్టే. అంటే టీడీపీ పార్టీలో ఆయన ఒక్కడే ఉన్నారంటారు, ఇంక వేరే ఎవరికి అంత ఆ స్థాయిలో అవకాశం ఉందంటారా? ఒకటండి, సాధారణంగా ఓపెన్గా మాట్లాడుకుంటుంటే లోకేష్ కాదని వేరేకైతే ఇవ్వరు. లేదు. పైగా ఏంటంటే ఒకటండి, ఆ స్థాయి ఆలోచన చేయగలిగినటువంటి వ్యక్తి చేసిన ఇంకేం చెప్తారంటే సమాజం ఎట్టుంటుందంటే సంపద వచ్చినప్పుడు నాకు వాటా కావాలని వస్తుంది. అక్కడ కింద స్వీపర్ స్థాయిలో ఉన్న గేట్ కీపర్ ఉన్నటువంటి వ్యక్తి కూడా మనకి ఇక్కడ ఏదో సంపద వచ్చిందంటే నాకు వాటా కావాలని నువ్వు చేసినట్టు కష్టపడి ఇబ్బందులు పడుతూ ఆ పార్టీని లేకపోతే ఆ స్టూడియోని ఆ ఛానల్ని నెడుతున్నప్పుడు ఎవరు నా శాలరీ ఇస్తావా ఇవ్వవా, నాకు శాలరీ పెంచుతావా పెంచుతావా అని పీడించేవాళ్ళు. అంటే నేనేం చెప్తున్నట్టే ఒక రాజకీయ పార్టీ నడిపే నాయకులకి కష్టాల్లో ఎవరు అండగా ఉండరు. ఎవరి త్యాగాలు ఉంటాయి, వాళ్ళ కుటుంబ త్యాగాలు ఉంటాయి, భార్య పిల్లల త్యాగాలు ఉంటాయి. వాళ్ళు తిన్నరో తినరో సమాజానికి తెలియదు, వాళ్ళు పడుతున్న కష్టాలు తెలియదు. రైట్. లీడర్ అనేవాడు ఎన్నిటిని ఓపిక పట్టుకొని పార్టీని లోకేష్ గారు మీరు అన్నట్టు అవన్నీ కూడా అవన్నీ ఎదుగుతారు, కష్టాల్లో చాలా బలంగా కనిపించుంటారు. ఇప్పుడు మళ్ళీ ఇది అధ్యక్ష పదవి ఇచ్చినప్పుడు మళ్ళీ కుటుంబానికే ఇచ్చినంటే మరి కష్టాలు ఉన్నప్పుడు నువ్వు ఏడున్నావు, అంతేగా, ఎక్కడొచ్చినావు, అది కూడా కౌంట్లోకి రావాలి కదా. అంతేగా, పార్టీకి 10 పైసలు లేనప్పుడు అన్నా నా దగ్గర రూపాయింది తీసుకో అని ముందుకు వచ్చినప్పుడు అడిగే హక్కు ఉంటుంది. అంటే ఈ ప్రజాస్వామిక విధాన పార్టీల్లో చాలామందికి మనం చూస్తున్నాం కాదు. ఉదాహరణకి ఇంతకుముందు బీఆర్ఎస్ని కుటుంబ పార్టీ అన్నాగానే వాస్తవానికి కేసీఆర్ ఆ పార్టీ నిర్మాణంలో తన పడ్డ బాధలు ఎవరికి తెలుసు. అంతేగా, తినకో ఉంటున్న 12 రోజులు ఎన్ని ఉన్నాయో వాళ్ళ కుటుంబం. టీడీపీలో కూడా మీరు అన్నట్టు మొన్న చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు లోకేష్ గారు పడ్డ కష్టం అంతా ఇంత కదా, అంతే కదా, మాటలు కానీ పడ్డ మాటలు క్యాడర్ని బాగా అన్నిటికంటే ఎక్కువండి దుర్మార్గము నిట్ట నిలున్న నడి బజారున అవసరమైతే కాల్చి చంపాలి, వ్యక్తిగతంగా తిట్టకూడదు ఎప్పుడు ఏ వ్యక్తులని. నీకు చేతనైతే విధానపరంగా తిట్టు, కానీ ఆ బాధ ఆ చంద్రబాబు నాయుడు కుటుంబం చాలా పడ్డది. డెఫినెట్లీ సభల్లో కూర్చుని అనామకుల వ్యక్తులతోటి సోషల్ మీడియాల్లో ఇది దుర్మార్గం. వ్యక్తిగతం వల్ల ఏది నువ్వెవడు అడగటానికి, ఎమ్మెల్యేలు ఉండి చట్టసభల్లో ఉండి ఓ బాధ్యత పొజిషన్ నుండి చట్టసభల్లో రికార్డ్ అవుతుంది అని కూడా తెలిసి ఇలాంటి మాటలు భార్యలను తిట్టడం, వాళ్ళని కుటుంబాన్ని తిట్టడం, అవమానపరచడం, హేళనం చేయటం అది ప్రతి ఒక్కళ్ళు ఇమ్మీడియట్గా అనుభవిస్తారు. కానీ అది రాజకీయాల్లో ఎంకరేజ్ చేయకూడదు, రాజకీయ పార్టీల్లో కూడా ఎంకరేజ్ చేయకూడదు, కార్యకర్తల్లో కూడా ఎంకరేజ్ చేయకూడదు. ఒకవేళ ఆ పార్టీలో మన పార్టీలో అలాంటి కార్యకర్తలు ఉంటే తక్షణం అతన్ని తీసేయాలి. అంటే వ్యక్తిగత దూషణ అనేది చాలా దుర్మార్గం. రైట్ సార్. అయితే ఇక కంపల్సరీగా లోకేష్ గారికి అన్ని అర్హతలు ఉన్నాయి, ఆయన తప్ప ఆ పార్టీని అంత బలంగా నిలబెట్టేవాళ్ళు నాకు తెలిసి అయితే ఇంకెవరు లేరు.